దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంటోంది. జూన్ 1వ తేదీన జరిగే ఆఖరి విడత పోలింగ్తో ప్రపంచంలోనే అతిపెద్ద పోలింగ్ యజ్ఞం ముగుస్తుంది. ఆఖరి విడత పోలింగ్ జరిగే పార్లమెంట్ స్థానాల్లో ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి కూడా ఉంది. తెలంగాణలో పోలింగ్ ముగియటం, ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కూడా పూర్తి కావడంతో ఇక్కడ బీజేపీ నేతలు వారణాసికి బయలుదేరారు. కాశీకి క్యూ కట్టిన ఆ నేతలెవరో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఇక్కడి బీజేపీ నేతలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. ఎమ్మెల్సీ బైపోల్ కూడా పూర్తి కావడంతో ఇక సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్ ప్రచారానికి తెలంగాణ బీజేపీ నేతలు సైతం సై అంటున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసికి తెలంగాణ కమలనాథులు క్యూ కట్టారు. కొద్దిమంది నేతలు ఇప్పటికే ఓ రౌండ్ ప్రచారం చేసి వస్తే మిగిలిన నేతలు 4 రోజుల ప్రచారానికి ప్రయాణమయ్యారు. సోమవారం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మరో సీనియర్ నేత ఈటల రాజేందర్ వారణాసి బయలుదేరి వెళ్లారు. ప్రధాని మోదీ వరుసగా 3వసారి వారణాసి నుంచి లోక్సభ బరిలో దిగారు. ఆయనకు మద్దతుగా ప్రచారం చేసేందుకు తెలంగాణ నేతలు పయనమయ్యారు. 6వ విడత ఎన్నికల ప్రక్రియ ముగియడంతో చివరి విడత ఎన్నికల ప్రచారం ఇప్పటికే జోరందుకుంది. ఆయా లోక్సభ స్థానాల్లో అగ్రనేతల ప్రచారాలు కొనసాగుతున్నాయి. మంగళవారం బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సహా మరికొంతమంది రాష్ట్ర నేతలు వారణాసి చేరుకుంటారు. మోదీకి మద్దతుగా అక్కడి ఓటర్లను కలవనున్నారు. 10 ఏళ్ల మోదీ పాలనే దేశమంతా బీజేపీని గెలిపిస్తుందని, వారణాసిలో మోదీ హవాను ప్రత్యక్షంగా చూసేందుకు వెళుతున్నామని ఈటల అన్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వారణాసి వెళ్లి ప్రచారంలో పాల్గొన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెనక్కి వచ్చినా యూపీ నుంచి రాజ్యసభ మెంబర్గా ఉన్న డాక్టర్ లక్ష్మణ్ మాత్రం మళ్లీ వెళ్లి అక్కడి ప్రచారంలో నిమగ్నమయ్యారు. బండి సంజయ్ వారణాసిలో స్థిరపడిన తెలుగువారితో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ నెల 30 సాయంత్రం 5 గంటల వరకు అక్కడ ప్రచారం సాగుతుంది. అప్పటి వరకు తెలంగాణ బీజేపీ నేతలు స్థానికులను కలిసి కమలం పార్టీకి ప్రచారం నిర్వహించనున్నారు. తుది అంకానికి చేరిన సార్వత్రిక ఎన్నికల సమరానికి వారణాసిలో ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నారు. స్వామి కార్యం, స్వకార్యం రెండూ కలిసి వచ్చినట్లు ప్రచారానికి వెళ్లిన నేతలంతా పార్టీ అప్పగించిన పని పూర్తయ్యాక కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని స్వరాష్ట్రానికి తిరిగి వస్తారు.